బ్యాక్ న్యూస్ జల్ తుఫాన్ కారణంగా తమిళనాడు తీర ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. సముద్రపు అలలు 2 నుంచి 3 మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. చెన్నై పోర్ట్ ఏరియాలో అలల ఉధృతి ఎలా ఉందో మా ప్రతినిధి కవిత అందిస్తారు. ప్రస్తుతం నేనున్నటువంటి ఏరియా చెన్నైలోని పోర్టు ప్రాంతం. వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని వివరాల ప్రకారం అయితే 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తులో అలలు ఉంటాయని చెప్తున్నారు. కాకుండా ప్రస్తుతం వచ్చినటువంటి అలను చూసుకుంటే మీకే అర్థమైపోతుంది ఇది ఏ పార్టీలో ఉందో, ఏ తీవ్ర స్థాయిలో ఉందో. అధికారులు చెప్తున్న అంచనాలకు మించి దాదాపు 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయని చెప్తున్నారు. ఒకసారి మీరే ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవచ్చు ఎలాంటి అలలు ఉన్నాయి. సాగరుడి ఘోషని, సముద్రపు అలలని చూడాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కి రావాలి అనిపిస్తుంది. అయితే అది ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దానికి భిన్నంగా ఇప్పటికైతే అలలు కొంచెం తగ్గుముఖం పడ్డాయి అని చెప్తున్నారు. ఉధృతి తగ్గింది అంటున్నారు. అంతగా ఉన్నటువంటి తీవ్ర తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుంది. అది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ అది కాస్త తగ్గింది. అలలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఈ అలల ఉధృతి ఎలా ఉంటుంది, తగ్గుతుందా లేకుంటే పెరుగుతుందా, ఈ ఇంటెన్సిటీ ఏమవుతుంది, ముందు నుంచి చెప్తున్న దానికి కంప్లీట్ డిఫరెంట్ గా ఈరోజు క్లైమేట్ అంతా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది తీవ్ర తుఫాను కాస్త తీవ్ర తుఫాను ఆ తర్వాత మామూలు తుఫానుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు చెన్నైలోని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తున్నట్టయితే ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టుగా భారీ స్థాయిలో నష్టం జరగనప్పటికీ అలలు మాత్రం చాలా ఎక్కువగానే ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. గాలి తీవ్రత కూడా ముందు నుంచి ఉన్నదానికంటే కాస్త తగ్గింది అనేది వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ముందు ఉన్న దానికంటే ఇది కొంచెం తగ్గింది, తీవ్రత కొంచెం తగ్గింది. అయితే గాలిలో ఉన్నటువంటి వేగం కావచ్చు, అలల తాకిడి కావచ్చు, మొత్తానికి తగ్గిందని అయితే చెప్తున్నారు. ఈ రాత్రి తుఫాన్ చెన్నై, నెల్లూరు